మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం మాస్ జాతర. భాను భోగవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియో సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమా పథకాలపై సూర్యదేవరు నాగవంశి, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి క్లిప్స్ విడుదలయ్యాయి. జనవరి 26వ తేదీన రవితేజ పుట్టినరోజు సందర్భంగా మాస్ జాతర క్లిప్స్ ను చిత్ర బృందం ఆవిష్కరించింది. ఈ క్లిప్స్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న మునుపటి అసలు సిసలైన మాస్ మహారాజా రవితేజను గుర్తు చేసేలా ఉన్నాయి. తనదైన కామెడీ టైమింగ్, విలక్షణ డైలాగ్ డెలివరీ మరియు ఎనర్జీకి పెట్టిన పేరు రవితేజ. అందుకే ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాయి. రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విందు భోజనం లాంటి మాస్ ఎంటర్టైనర్గా మాస్ జాతర రూపొందిస్తున్నట్టు క్లిప్స్ ను చూస్తే అర్థమవుతోంది. రవితేజ సినీ ప్రస్థానంలో మనదే ఇదంతా అనే డైలాగ్ ఎంతటి ప్రాముఖ్యత పొందిందో తెలిసిందే. క్లిప్స్ కు ఈ డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది అభిమానులను మళ్ళీ ఆ రోజులకు తీసుకొని వెళ్తుంది. అలాగే నేటి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. దర్శకుడు భాను భోగవరపు మాస్ ప్రేక్షకులకు మెచ్చే విధంగా ఆకర్షణీయంగా మాస్ జాతర క్లిప్ ను మలిచారు. మాస్ మహారాజా రవితేజ మాస్ ప్రేక్షకులకు ఎందుకంత చేరువయ్యారో ఈ క్లిప్స్ మరోసారి రుజువు చేస్తోంది. మాస్ జాతర చిత్రాన్ని మాసివ్ ఎంటర్టైనర్గా మలచడానికి ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. మాస్ జాతర చిత్రాన్ని మాసివ్ ఎంటర్టైనర్గా మలచడానికి ప్రతిభావంతుడైన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు విధు అయ్యన్న కెమెరా బాధ్యతలు నిర్వహించారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు. నందు సవిరిగాన్ సంభాషణలు సమకూర్చారు. ఈ చిత్రంలో యువ సంచలనం శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు. రవితేజ శ్రీలీలతో జోడీగా గతంలో ధమాకాతో బ్లాక్ బాస్టర్ అందుకున్నారు. వీరి కలయికలో మాస్ జాతర రూపంలో మరో బ్లాక్ బాస్టర్ అందుకోవడం ఖాయమని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.